హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ బ్లాగ్స్. ఇవాళ ఒక మంచి రెసిపీ చూద్దాం. అదే లసూని పాలక్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దాని పాలకూరని కొద్దిగా హాట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా కోసుకుని వేసుకోవాలన్నమాట. పేస్ట్ కూడా వేసుకుంటారు, కానీ ఇలా ముక్కలుగా వేసుకుంటే క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పు టేస్ట్ కోసం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత పాలకూరని పేస్ట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలన్నమాట. చాలా క్విక్గా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ, ఎక్కువ టైం పట్టదు. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని మైల్డ్గా వేసుకుంటే అన్నీ చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది ఎందులోకైనా సూట్ అవుతుంది, రైస్లోకి కానీ అలాగే చపాతీస్లోకి కానీ. కొద్దిగా శనగపిండి వాటర్లో కలిపేసి పోసుకున్నామంటే క్రీమీగా ఉంటుందన్నమాట. రెసిపీ చాలా బాగుంటుంది. ఏదైనా మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, వేగన్ మిల్క్ కానీ ఏదైనా మిల్క్ కానీ. ఫైనల్గా కసూరి మేతి వేసుకుంటే డిష్ రెడీ అయిపోయినట్లే.